రోమా 8వ అధ్యాయము 9-10 వచనాలు జాగ్రత్తగా నిదానంగా చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షమున మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ శరీరధారులై ఉన్న మనలో దేవుని ఆత్మ నివసించిన పక్షమున మనము ఆత్మ దారులమే కానీ శరీరధారులము కాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఆత్మధారులుగా మార్చబడాలి అంటే ఆత్మధారులు అంటే ఆత్మ మనలో ఉండాలి, ఆత్మ మనలో నివసించాలి. దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు దేవుడు యేసు ప్రభువు వారే మనలో ఉంటారు పిల్లారా. దేవుని ఆత్మ లేకపోతే దేవుని వాడు కాడు అని యేసు ప్రభువు వారు వివరంగా చెప్తారు పిల్లారా. కాబట్టి ఇప్పుడు మనము శరీరధారులే ఉన్న మనము ఆత్మధారులుగా మార్చబడాలి అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం ఖచ్చితంగా పొందాలి పిల్లారా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎవరిగా మార్చబడతాం? ఆత్మధారులుగా మార్చబడతాం, ఆత్మ సంబంధులుగా మార్చబడతాం. అప్పుడు మనలోకి ఏమొస్తుంది? ప్రేమగా జీవిస్తాం. ప్రేమ అంటే ఈ లోక ప్రేమ కాదు. ఈ లోక ప్రేమలు అందరూ ప్రేమిస్తామన్నారు ప్రతి చోట కూడా. అవి కాదు, అవి ప్రేమలు కాదు. అవి ప్రేమ అంటే ప్రేమలు 2 రకాలు. ఇదివరకు చెప్పుకున్నాం మనం. ప్రేమలు 2 రకాలు. ఒకటి శరీర సంబంధించిన ప్రేమ, రెండవది ఆత్మ సంబంధించిన ప్రేమ. శరీర సంబంధించిన ప్రేమకు కొన్ని హద్దులు ఉన్నాయి. ఆత్మ సంబంధించిన ప్రేమకు అసలు హద్దులే లేవు పిల్లారా. దేవునికి స్తోత్రం. తర్వాత సంతోషం. దేని బట్టి సంతోషిస్తాం మనం? ఈ లోక వస్తువులు బట్టా, ఈ లోక సంపదను బట్టా, ఈ లోక అధికారాలను బట్టా, ఈ లోక పదవులను బట్టా, ఈ లోక ధనాన్ని బట్టా దేని బట్టి సంతోషిస్తాం మనం ఆత్మధారులుగా మార్చబడ్డాం కాబట్టి మనం దేని బట్టి సంతోషిస్తాం? దేవుని ఆత్మ నాలో ఉంది, ప్రభు ఆత్మ నాలో ఉంది, దేవుని ఆత్మ నాలో ఉంది అని దేవుని ఆత్మను బట్టి మనం సంతోషపడతాం. ఎప్పుడైతే మనం దేవుని బట్టి సంతోషపడుతున్నామో ఈ లోకాలన్నీ కూడా, ఈ లోక వస్తువులన్నీ కూడా, ఈ లోకంలో ఏం కావాలో ఆ వ్యక్తికి అన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడండి.